ఫ్రెండ్స్ మాకొకటి పిచ్చుక దొరికి 3 days అవుతుంది. అయితే దాని తల్లి అంటే పిచ్చుక ఎక్కడుందో తెలియదు, అంటే దాని తల్లి ఎక్కడుందో తెలియదు, దాని తల్లికి ఇది ఎక్కడుందో తెలియదు. తెలుసుకుంది అదే రోజు, మాకు దొరికిన రోజే 3 days బ్యాక్ తెలుసుకుంది. 3 days నుంచి పాపం అది వాచ్మెన్ డ్యూటీ చేస్తుంది తల్లి. అక్కడ ఉంది చూడండి, ఎంత వాచ్మెన్ డ్యూటీ అంటే 3 days నుంచి. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 6 అవుతుంది. దాని గోస మాకు ఎంత ప్రాబ్లం అవుతుందంటే దీన్ని వదిలిపెట్టచ్చు. అయితే నెక్స్ట్ డే రోజు వదిలిపెట్టినాం, అది వచ్చిపోతుందని చెప్పేసి కాకి నోట్లో పట్టుకొని వెళ్ళిపోయింది. వదిలిపెడితే కాకి నోట్లో పట్టుకొని వెళ్ళిపోతే రాయితో కొట్టినాం. రాయితో కొడితే కింద పడేసింది. కింద పడితే మళ్ళీ వెతికి దాన్ని పట్టుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టినాం. అంటే ఇది ఎగరలేని సిచ్యువేషన్, చిన్న పిల్ల కదా, ఎగురుతలేదు. అది ఫుడ్ తీసుకొస్తుంది, పెడుతుంది, ఓకే మంచిగానే ఉంది బయట వదిలిపెడితే. కాకపోతే ఏమవుతుందంటే కాకి తినేస్తుంది. ఎత్తుకపోయింది కాకి, రాయితో కొడితే కింద పడేసింది. మళ్ళీ వెతికి పట్టుకొచ్చి లాస్ట్కి ఇంట్లో పెట్టినాము. ఇంట్లో పెడితే రెగ్యులర్గా వాచ్మెన్ డ్యూటీ చేస్తుంది చూడు బ్రదర్. ఇదైతే అబ్బా, ఈ తల్లి ప్రేమ చూడండి ఎట్లుంది. ఎంత నాకైతే గోస్ అవుతుంది కానీ వదిలిపెట్టలేకపోతున్నా పిచ్చుకని. ఇది తల్లి వైర్ పైనే వెయిట్ చేస్తుంది, ఎప్పుడు నా పాపను వదిలిపెడతారని చెప్పేసి. ఫ్రెండ్స్, దీనికైతే సమాధానం వీళ్ళకు పిల్లలకు తెలవాలి. ఎంత అంటే అమ్మ నాన్న ఎంత మన కోసం ఎంత ట్రై చేస్తారనేది పిల్లలకు తెలవాలి. అది ఎంత అంటే వాళ్ళు తింటుందో లేదో తెలియదు. మార్నింగ్ 6:30కి వస్తుంది, ఇప్పుడు 6 అవుతుంది టైము. 6:30 నుంచి ఇప్పటి వరకు దీనికోసమే, దీనికోసం ఇది కిచకిచ అని అరుస్తుంది. అదేమో ఒకటే మా కిటికీ విండో దగ్గరకు వచ్చి అది చూడండి ఎంత నరకం అంటే దానికి. ఎక్కడ వెళ్ళిపోయిందా, అది అక్కడ ఉంది చూడండి. ఇప్పుడు 6:30 వెళ్ళిపోయింది, కానీ రెగ్యులర్గా 6:30కి వెళ్ళిపోతుంది. 6కి అట్లా వెళ్ళిపోతుంది, అంటే 5:30కి వెళ్ళిపోతుంది. ఈరోజు ఆ లైట్ పక్కకే ఉంది, మీకు కనబడతలేదు. యాక్చువల్ లైట్ అడ్డం ఉంది, లైట్ పై పక్కకు వచ్చి వాలింది. అక్కడ వెయిట్ చేస్తుంది. ఇదేమో ఇక్కడ ఉంది. తల్లి ప్రేమ చూడండి. ఇది కొంచెం పెడుతున్నాం, సెర్లాక్ అది తీసుకొచ్చినాం, పెడుతున్నాం, దీనికి తింటుంది. కొంచెం రెక్కలు వచ్చినాక ఎగురితే వదిలిపెడదామని చెప్పేసి మేము, ఎందుకంటే కాకిలో కావాలంటే దొరకొద్దని. అది దానికి తెలియదు కదా మైండ్. పాపం ఎంత అంటే అది ఎంత ఘోరంగా పరిస్థితి అవుతుందంటే నాకైతే చాలా ప్రాబ్లం అవుతుంది, చాలా ఏడుపు వస్తుంది దీన్ని చూస్తుంటే. ఇది ఓకే, ఇది ఇంతో అంతో తింటుంది, కానీ దానికైతే